రూ. 1,00,000 రుణాలను 2 విడతల్లో మాఫీ చేసిన సర్కారు. రూ. 2,00,000 అంతకంటే ఎక్కువగా అప్పులున్న రైతులకు 2 దఫాలుగా రుణమాఫీ చేయనుంది. రూ. 2,00,000 వరకు అప్పున్న రైతులను ఒక విభాగంలో, రూ. 2,00,000 కంటే ఎక్కువగా బకాయిలున్న రైతులను మరో విభాగంలో తీసుకోనుంది. అంటే మూడో విడత రుణమాఫీని 2 దఫాలుగా అమలు చేయనుంది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు రైతుల రుణ సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం రూ. 2,00,000 కంటే ఎక్కువ బాకీ ఉన్న రైతులకు కూడా రూ. 2,00,000 మాఫీ చేస్తారు. అంటే ఒక రైతుకు 3,00,000 పంట రుణం ఉంటే అందులో రూ. 2,00,000 ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఆగస్టులో మూడో విడత మాఫీ పూర్తయిన తర్వాత ఇలాంటి రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం పట్టనుంది. ముందు రైతులు, ఆ తర్వాత ప్రభుత్వం రూ. 2,00,000 కంటే ఎక్కువ అప్పున్న రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒక షరతు పెట్టింది. 2,00,000 కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని రైతులు ముందుగా బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం రూ. 2,00,000 మాఫీ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతుకు రూపాయలు 2.50 లక్షల పంట రుణం ఉంటే తొలుత ఆ రైతు రూ. 50,000 బ్యాంకులో చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2,00,000ను మాఫీ చేసి రైతు రుణ ఖాతాను జీరో చేస్తుంది. అయితే 2,00,000కు మించి ఉన్న సొమ్మును చెల్లించడానికి రైతులు ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలున్నాయి. ఖరీఫ్ సాగు ప్రారంభం కావడం, పెట్టుబడి ఖర్చులు ఉండడంతో 2,00,000 కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడం రైతులకు ఇబ్బందికరంగా మారనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసుకోవడానికి, అదే క్రమంలో రైతులకు బకాయిలు ఉండకుండా ఏకకాలంలో పంట రుణ ఖాతాను జీరో చేయడానికే ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులు లేని రైతు కుటుంబాలను గుర్తించడానికి మూడో విడత తర్వాత సర్వే చేయనున్నారు. 2 విభాగాలకు రూ. 15,000 కోట్లు, మూడో విడతలో 2,00,000 రుణమాఫీకి రూ. 6,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. మొదటి, రెండో విడత రుణమాఫీకి కూడా రూ. 6,000 కోట్ల చొప్పున నిధులు వెచ్చించారు. రూ. 2,00,000కు మించి అప్పున్న రైతులకు మాఫీ చేయడానికి రూ. 9,000 కోట్ల మేర అవసరమవుతున్నట్లు అంచనాలున్నాయి. అంటే 2,00,000, ఆపై రుణం ఉన్న రైతులకు మాఫీ చేయడానికి 15,000 కోట్ల నిధులు అవసరమవుతాయి. అయితే సీఎం రేవంత్ మంగళవారం కూడా రూ. 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతుల నుంచి వచ్చే అర్జీలు, తప్పొప్పులు, సవరణలు, వాటి పరిష్కారంతో మరో రూ. 4,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 3 విడతల మాఫీకి 31,000 కోట్లు వెచ్చించనున్నారు.